వస్తండి మరి ఈరోజు తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా వివాదాన్ని రేకెడుతూ ఉన్న పరిస్థితి. ఇదే విషయంలో ఎవరైతే గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి మీద విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఈయన హైకోర్టులో పిటిషన్ వేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు నిజంగా వైవి సుబ్బారెడ్డి గారు మీరు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకేమి నష్టం? చేయనండి. నువ్వు దోషివైతే దోషి, నిర్దోషివైతే నిర్దోషిగా బయటపడుతుందిగా. నువ్వెందుకు బయటపడి హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నీకెందుకు అంత భయం? నిజంగా నువ్వు మరి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తావేమో. నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉంటే నీ నీతి నిజాయితీ తెలిసింది. నీ నీతి నిజాయితీ ఏంది హైకోర్టుకి వెళ్ళినప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు చేసింది అవినీతి, అక్రమం. 100% లడ్డులో కల్తీ చేసి మీ జేబులు నింపుకోవటానికి, మీ రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గాన్ని వెంటబెట్టుకొని మీరు మొదటి నుంచి మీరు చేసే తప్పుడు పనులు కూడా మరి హిందూ దేవాలయాల మీద దాడులు చేయటం, హిందువుల మనోభావాలు దెబ్బతీయటం, అన్యమత ప్రచారాలని ఎంకరేజ్ చేసి హిందూ దేవాలయాలు అన్యమత ప్రచారాలు చేపించడం, ఇవన్నీ చేసి ఎల్వి సుబ్రహ్మణ్యం కాదంటే అతను సస్పెండ్ చేయటం, ఇవన్నీ దుర్మార్గమైన చర్యలు కావా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్ గారికి కానీ సవాల్ కూడా విసిరాడు ఈయన. ఇందులో తప్పు జరగలేదు, ప్రమాణం చేసే దమ్ము ఉందా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. గతంలో ఏదైతే చైర్మన్గా ఉన్నప్పుడు బోర్డు మీటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా ఆయన తీరు ఏ విధంగా ఉందో ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. అసలు రెండు విషయాలను ఎలా చూడొచ్చు అంటారు మనం? ఏమండి, మీరు నీతిమంతులైతే ముందు విజిలెన్స్ ఆపి కోర్టుకి వెళ్ళరు. మీరు నీతిమంతులైతే మరి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి. రెండు, ప్రమాణం అంటున్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏమంటున్నారు? ప్రెస్ మీట్ పెట్టి మీరు కప్పిపుచ్చుకోవటానికే ఇవి చేస్తూ ఉన్నారంటున్నారు. ఎన్డీటీవీ ప్రముఖ మీడియా సంస్థ నిన్న స్పష్టంగా చెప్పింది మీకు కల్తీ ఉంది అని చెప్పి. మీరు నందిని దాన్ని అందరూ ఉంచమన్నా దాన్ని ఉంచకుండా రివర్స్ టెండర్ అని ఒక కల్తీ మరి తయారు చేసే, నెయ్యిని తయారు చేసే, జంతువులతో తయారు చేసే దానికి మీరు కమిషన్కి కక్కుర్తిపడి రివర్స్ అని దానికి వెళ్ళారు. మీరు రాజకీయ లబ్ధి కోసమే ఈ పనులని చేస్తామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి, స్వామివారి భక్తులకి మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇదే ఇష్యూ మీద. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ కల్తీ జరిగిందనే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అండ్ కో అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని మనం ఎలా చూడొచ్చు? డైవర్షన్ పాలిటిక్స్ అనేది గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి చేసేవాడు. ఇలాంటి పాలిటిక్స్ ఏదన్నా జరుగుతుందన్నప్పుడు హిందూ దేవాలయం మీద దాడి చేసేవాడు. ఇక్కడ ఏదైనా జరిగిందన్నప్పుడు రామాలయాన్ని తగలబెట్టండి అనేవాడు, లేకపోతే రథాన్ని తగలబెట్టండి అనేవాడు. రథాలను తగలబెట్టి దేవాలయాల మీద దాడులు చేసి దేవుళ్ళ విగ్రహాలు చేతులు ఎరగొడతాం, తల్లెరగొడతాం నీ నైజం, నీ సంస్కృతి. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళ గొప్పది. ఎవరి మతం ఇంకో మతాన్ని రెచ్చగొట్టకూడదు, ఆ మతాన్ని కించపరచకూడదు. అలాంటిది మానేసి నువ్వేదో గొప్పగా నీతులు చెప్పడం అనేది దెయ్యాల వేదాలు వలించినట్లుగా ఉన్నాయి ఈరోజు. సార్ ఎలా చూస్తారు సార్? అసలు 50 ఏళ్ళ నుంచి నందిని అనే ఒక నెయ్యినే మాత్రమే వాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెయ్యిని మార్చడానికి గల కారణం ఏంటంటారు సార్? అసలు ఇంత తక్కువ రేట్లో బయట మనకు అసలు ఈ క్వాలిటీ నెయ్యి దొరుకుతుందా? అసలు ఈరోజు పరిస్థితి ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం నందిని నెయ్యే వాడమన్నారు. నువ్వేం చేసావు? రివర్స్ టెండర్ అని చెప్పి కల్తీ నెయ్యి అతి తక్కువకి డెడ్ చీప్లో ఆ నెయ్యి వాడాల్సిన పని ఉంది. రోజుకి ఎన్ని కోట్లు తిరుపతి ఉండికొస్తున్నాయి? ప్రజల సొమ్ము అది, నీ సొమ్ము కాదు. నువ్వు ప్రజల సొమ్ముని అప్పనంగా దోచుకుంటూ ఉన్నారు. నీ బాబాయ్ కానీ నువ్వు కానీ, నీ బాబాయిని అక్కడ చైర్మన్గా పెట్టి నువ్వు కల్తీ లడ్డులో 1000 కోట్లు దోచుకున్నావు. ఈ పాపం ఊరికే పోదు. ఈ రాష్ట్ర ప్రజల ఉసురు తగిలిపోతారు మీరు, మీ బాబాయ్. అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పటికే 45 సార్లు ఆయన స్వామిమాల ధరించారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వాటిల్లో ఎలా పాల్గొంటారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం చెప్తారు? సార్ చూసాం, ఒక ఆయనేమో స్వామిమాల ధరించాను, వెనకాల సంఖలో పుస్తకం పెట్టుకొస్తూ ఉంటుంది. అసలు చూడండి మీరు, వాళ్ళిద్దరు ఎంత గేమ్ ఆడతారంటే
అంత గేమ్ ఆడతారు. ఆమెమో బైబిల్ పెట్టుకొచ్చింది, ఈయనేమో నా హిందూ దేవాలయాన్ని కాపాడుతాను, నేను 100 సార్లు మాలేసుకున్నానని లెగిస్తే అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మరి హిందూ దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయ కొడతాడు, మెడలో ఏసుక్రీస్తు దండ వేసుకుంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి. మీరు 2 పడవల మీద కాళ్ళు పెట్టి తగిలితే అది తగలపోతే ఇది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీ వ్యవహార శైలి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరంతా అవినీతి బ్రతుకు, అవినీతి ప్రపంచం, అవినీతి సామ్రాజ్యం సృష్టించుకున్నావు. నీది త్వరలో కుప్పకూలిపోతా ఉంది. ఎందుకంటే కేంద్రం కూడా పట్టించుకోవాలి, దీన్ని కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ పోటీ చేయకూడదు. మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ఎలక్షన్ అతనికి ఉన్న సింబల్ని కూడా రద్దు చేసి ఇలాంటి అవినీతి చేసినండి. దేవాలయం, మరి తిరుపతి దేవాలయం అంటే దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అట్లాంటి దేవాలయాన్ని కల్తీ లడ్డుతో ప్రజల్ని కల్తీ చేసి ఇవాళ ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇతని కేంద్రం తక్షణం స్పందించి ఇతని మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ జనాభా కాకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా, ముఖ్యంగా హిందువులకి మరి ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నది ఎన్డీటీవీలో స్పష్టంగా లడ్డులో అవినీతి జరిగింది. జంతువుల కొవ్వు డబ్బులు కకృతిపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి కొంతమంది అధికారుల చేత ఇతను దగ్గరుండి లడ్డూని, పవిత్రమైన లడ్డూని మరి అవినీతి పాలు చేసి లడ్డూని విస్తృతం చేశాడు. మరి అందుకని ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాలి స్వామివారి భక్తులకి. అట్లాగే కేవలం ఆయన ఈ రాజకీయ లబ్ధి కోసమే ఈ హిందువుల్ని దెబ్బతీయటానికి కుల మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా చూసాం. ప్రాంతాల మధ్య, కులాల మధ్య, ముఖ్యంగా రాజధాని 3-4 రాజధానులని ఒక మతాన్ని వెంటేసుకొని మరి విడగొట్టాడు. ఏం చేశారు? ఈరోజు నీకు 11 సీట్లతో 2 నామాలు పెట్టారు. మరి ఈ రోజుకైనా తప్పు తెలుసుకొని నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. ముందుగా ఈ రాష్ట్రానికి కూడా, ప్రజలందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అనేక దేవాలయాల మీద దాడులు జరిగిన ఒక్క స్టేట్మెంట్ కూడా తప్పని ఈ 5 సంవత్సరాల కాలంలో విగ్రహాలు ఎరగొట్టారు, చేతులు ఎరగొట్టారు, తలకాయలు ఎరగొట్టారు, రథాలు తగలబెట్టారు. ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన పదవి ప్రమాణ స్వీకారం అవ్వగానే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎస్గా వస్తే అన్యమత ప్రచారాలు చేయకూడదయా, హిందూ దేవాలయాలు అదని ఒక్క మాట అన్నాడు. అన్నందుకు ఆయన సస్పెండ్ చేశాడు. అది ఎంత దుర్మార్గమైన చర్య! మరి హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి, ఏ మత దేవాలయాల్లో వారినే కేటాయించాలి. అట్లా హిందూ దేవాలయ అన్యమత ప్రచారకులను తీసుకొచ్చి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయటం, లడ్డుల్లో కల్తీ చేయటం, ప్రసాదాల్లో కల్తీ చేయటం, ఇవన్నీ నీ రాజకీయ లబ్ధి కోసం చేసావు. కాబట్టి కేంద్రం తక్షణ చర్య తీసుకొని ఈయన గుర్తును కూడా రద్దు చేసి ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా చేయాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను.